సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్కారం, వెల్కమ్ టు ముకుందా జ్యువెలరీ సమర్పించు ఓపెన్ ఫోరం విత్ సుమన్ టీవీ. ఇవాల్టి ఓపెన్ ఫోరంలో మనం డిస్కస్ చేయబోయే అంశం భార్యాభర్తల అనుబంధం. బాగుంది కదా. అయితే ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఇలాగే ఉంటే ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉండబోతోంది అన్న అంశంపై మనం డిస్కస్ చేయబోతున్నాం. సో సుమన్ టీవీ ఫేవరెట్ గెస్ట్ రమారావి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. సో వెల్కమ్ అండి మీకు కూడా, అందరి గెస్ట్లకి. యాజ్ ఐ సెడ్ రమ గారు, లైక్ భార్యాభర్తల అనుబంధం ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఇంకా ఫ్యూచర్లో మన పిల్లలు వాళ్ళ పిల్లలకి ఎలా ఉండబోతోంది అన్నది ఒక అంశం. అయితే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. వైఫ్ అండ్ హస్బెండ్ వరకు ఏం వచ్చినా గుద్దులాడుకుంటాం, కొట్లాడుకుంటాం, మాట్లాడుకుంటాం, ఓకే. వాట్ ఇఫ్ ద థర్డ్ పర్సన్, లెట్ ఇట్ బి అ ఫ్రెండ్, లేకపోతే ఇరువైపుల పేరెంట్స్ కానివ్వండి, అక్కడ వస్తుంది కదా క్లాష్. అది కరెక్టేనా, అలా ఆలోచించవచ్చా? బికాస్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండాల్సిందే కదా. భార్యాభర్తల బంధం ఇది వరకు ఒకలా ఉండేది, ఇప్పుడు మారింది అని అనడానికి అసలు వీలే లేదు. ఎప్పుడు కూడా సమాంతరంగా రైలు పట్టాల్లాగా వెళ్ళవలసిందే. మా అమ్మల నాడు, మీ తాతల నాడు, ఎవరి తాతల నాడైనా ఇలాగే ఉండేది. అప్పుడు ఏంటంటే మనం ఓపెన్గా మాట్లాడుకునే వాళ్ళం కాదు, అసలు కాదు. మా అమ్మగారు నాన్నగారు మాట్లాడుకున్నది నేను తక్కువ చూశాను. అంతకు ముందు తరం వాళ్ళు అసలు అది కూడా చూసి ఉండరు. ఎందుకంటే అప్పట్లో పనులు ఉండేవి విపరీతంగా, చాలా పని చేస్తే కానీ నడిచేది కాదు జీవితం. ఇప్పుడు ఇన్ని పనులలో మనం ముచ్చట్లు పెట్టుకునేందుకు ఏదో అవకాశం ఎట్లా ఉండేదే కాదు. చుట్టాలు పక్కాలు అందరూ ఉన్నప్పుడు, పైగా ఏమో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అందరూ తలా ఒక పని చేయవలసి వచ్చేది. భార్యాభర్తలు కలిసే సమయమో మాట్లాడుకునే సమయం చాలా లిమిటెడ్గా ఉండేది. పైగా అప్పటి అవగాహన ఏంటంటే, ఓసారి పెళ్ళయ్యాక ఈ అమ్మాయి ఇక్కడిది, చావో బతుకో రేవో ఇక్కడే, ఎట్లా ఉన్నా ఆ అమ్మాయిని ఉంచుకోవాల్సిందే, అది కూడా సిద్ధాంతం ఉండేది. వదిలేద్దాము, వదిలించుకుందాము లాంటి ధోరణి ఒకప్పుడు తక్కువ ఉండేది. క్రమంగా వదిలేయటము, వదిలించుకోవడము స్లోగా పెరిగినాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునే అవకాశాలు బాగా ఎక్కువ వచ్చినాయి. ఈ మాట్లాడుకోవటంలో ఏమవుతుందంటే, మనం డిస్కస్ చేశామంటే ప్రతి వాళ్ళకి నేను చెప్పింది కరెక్టు, నేను కరెక్టు, నాది పై చేయి కావాలి, ఇలాంటి ధోరణి సహజంగా మనుషుల్లో ఉంటుంది. ఎస్. మనం మాట్లాడుకునేటప్పుడు ఒట్టి మాట్లాడటం కాకుండా అది పోరాట పటిమ చూపించామనుకో, ఈ పటిమలో ఏమవుతుంది, నాది పై చేయి కావాలనిపిస్తుంది కదా. ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే, ఇద్దరు కొట్టుకుంటుంటే మూడో వాడు వచ్చి సర్ది చెప్తేనే సాధారణంగా సర్దుకుంటాం. అసలు ఇన్వాల్వ్మెంటే వద్దంటే ఎట్లా కుదురుతుంది? నువ్వు మీ అమ్మకి చెప్పద్దు, నేను మా అమ్మకి చెప్పను, నువ్వు నేను మాట్లాడుకుందాం. మన ఇద్దరికి అవగాహన లేని ఒక విషయం అనుకో, అప్పుడు ఎట్లా సార్ట్ అవుట్ అవుతుంది? మూడో మనిషి కావాలా? అప్పుడు మనం ఏం చేస్తాం, కౌన్సిలర్లను బాగు చేస్తున్నాం కదా. పోనీ కౌన్సిలర్ మాట వింటామా అంటే, కౌన్సిలర్ది ఒక అవగాహన, ఒక ఐడియాలజీ ఉంటుంది. వీళ్ళిద్దరూ రెండు వేరు వేరు పరిధుల్లో పెరిగిన వాళ్ళు అనుకోండి, ఎన్వైర్మెంట్స్ వేరే ఉంటాయి. ఈ ఆవిడ ఎన్వైర్మెంట్ వేరే అనుకోండి కౌన్సిలర్ది, ఆవిడ చెప్పేది వీళ్ళకి అర్థం కాకపోవచ్చు. కామన్ ఫ్రెండ్స్ లేదా చుట్టాల్లో పక్కాల్లో ఎవరైనా ఒకళ్ళు చెబితేనే కొన్ని సార్ట్ అవుట్ అవుతాయి. ఎస్. థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండాల్సిందే, అలాగే ఉండకూడదు కూడా. మీ అమ్మని ఇన్వాల్వ్ చేయొద్దు, మా అమ్మనే ఇన్వాల్వ్ చేస్తా అనకూడదు. థర్డ్ పార్టీ అనగానే అట్టించి థర్డ్ పార్టీ, ఇట్టించి థర్డ్ పార్టీ. ఈ రకమైన అవగాహన ఉంటే ఇదివరకటి పెళ్ళిళ్ళలాగానే ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా సక్సెస్ఫుల్గానే పోతాయేమో, పోతూనే ఉన్నాయి. ఇప్పుడు విడాకులు మనకి పెరిగినాయి, కానీ పెళ్ళిళ్ళు అవ్వటం లేదా? పెళ్ళిళ్ళు బ్రహ్మాండంగా అవుతున్నాయి కదా. అరేంజ్ మ్యారేజ్లో అవుతున్నాయి, మనం లవ్ మ్యారేజెస్ అవుతున్నాయి. మధ్యలో ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం పెళ్ళిళ్ళు, కోకొల్లలు, అవన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా మళ్ళీ లివిన్లు ఉన్నాయి, ఎవరిదారిని వాళ్ళు కలిసి ఉండటాలు ఉన్నాయి. ఉంది శాతం ఎక్కువగానే. కాకపోతే ఏంటంటే కొంచెం డివోర్స్ శాతం మనని భయపెడుతోంది. ఈజీ వే అయిపోయింది. ఈ దారిలో మన పిల్లలు కూడా వెళ్తారేమోనని మాలాంటి పెద్దవాళ్ళకి అనిపిస్తుంటుంది. ఎప్పుడు ఈ థ్రెట్ మన నెత్తి మీద పడుతుందో అని మిడిల్ ఏజ్ వాళ్ళకు కూడా భయం వేసే పరిస్థితి వచ్చింది. ఇదివరకు ఏమనుకునేవాళ్ళు అంటే, 10 ఏళ్ళు అయితే వాళ్ళే సర్దుకుంటారు అనుకునేవాళ్ళ. 15-18 సంవత్సరాలు అయ్యి పెళ్ళయి డివోర్స్ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఇప్పుడు కనిపిస్తున్నారు. దీనికి ఎక్కడ వచ్చింది అంటే, ప్రజలకి మహత్వాకాంక్షలు ఎక్కువైపోయినాయి. ఏదో కావాలి, అదేంటో సరిగా తెలియదు కూడా. నువ్వు డిఫైన్ చేయి, నీకేం కావాలి అంటే అది చెప్పలేకపోతాం. బట్ ఈ దొరుకుతున్నది కాదు, వేరేదేదో కావాలి. ఈ వేరేది ఎట్లా, బ్రహ్మ పదార్థం ఎట్లా లభిస్తుంది? వీడి దగ్గర కాదు, దీని దగ్గర కాదు, ఇంకోటి దగ్గర లభిస్తుందంటే గ్యారంటీ లేదు కదా. ఇది జూదమేగా. ఆ జూదం ఏదో ఇక్కడే ఎందుకు ఆడకూడదు అంటే, నీకు ఆప్షన్ ఉంది అని మనకు థర్డ్ పార్టీస్ గుర్తు చేస్తాయి.
కరెక్ట్. వీరితో పడకపోతే డివోర్స్ ఇప్పిస్తా, డివోర్స్ తీసుకోవచ్చు, ఇలాంటి మాటలు బాగా వింటున్నాం. సర్దుకో అని కానీ సవరించుకో అని కానీ చెప్పే వాళ్ళ పర్సంటేజ్ తగ్గిపోయింది. పైగా సర్దుకో అని చెప్పిన వాళ్ళు శత్రువులుగా ఉంటారు ఇప్పుడు. దీంట్లో ప్రధానమైన కారణం థర్డ్ పార్టీలో ఫోర్త్ పార్టీలో ఏం కాదు, పార్టీయే ప్రాబ్లం. ఇక్కడ వస్తుంది సమస్య. ఇప్పుడు పార్టీని ఎట్లా సవరించుకోవాలి అంటే చిన్నప్పటి నుంచి సరి చేయాలి. మనం చిన్నప్పటి నుంచి షేరింగ్ అలవాటు చేయాలి. చిన్నప్పటి నుంచి దేనికైనా ఒకదానికి నో తీసుకోవడం అలవాటు చేయాలి. నో అలవాటు కాని సమాజంలో ఉన్నాం. ఇప్పుడు నీ 2 పిల్లలు ఉన్నారు, మీ పిల్లలకి నో చెప్పి నువ్వు క్షణమైనా బతకగలవా నువ్వు? మరి లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఒప్పుకోరు. లేదా 2 పార్టీలు ఉంటాయి, అమ్మ పార్టీ నాన్న పార్టీ. అమ్మ ఒప్పుకుంటే నాన్న కాదంటాడు, నాన్న ఒప్పుకుంటే అమ్మ కాదంటాడు. ఎందుకు పర్వాలేదు ఇంకొద్దిసేపు ఆడుకొని, ఇంకా ఆట చాలు చదువుకోండి అనగానే ఇప్పుడేగా మొదలుపెట్టారు కాసేపు ఆడుకొని, వెంటనే పిల్లలకి అర్థమవుతుంది. పిల్లలకి ఎట్లా తెలుస్తుంది ఇది మనం చెడిపోవటానికి దారి ఇది అని? వాళ్ళకి అర్థం కాదు. వాడికి హాయిగా ఉండటమే అర్థమవుతుంది. వాడు అనుకుంది అయిపోవాలి. ఈ హాయి మనకి పెద్ద అయ్యాక కూడా కంటిన్యూ అవుతుంది. ఈ నో తీసుకోలేని మనస్తత్వాల వల్ల ఇక్కడ పెద్ద ప్రాబ్లం వస్తుంది. దాంతోపాటు మనం సమాజంలో ఏంటంటే రకరకాల మానసిక జాడ్యాలు, అనుమానాలు, భయాలు, ఇన్హిబిషన్స్, పెంపకంలో లోపాలు, లేదా ఎన్వైర్న్మెంట్లో మనం పెరిగిన వాతావరణంలో మనకి కల్పించబడిన భయాలు, అవన్నీ కూడా మన పెళ్లి దగ్గర వెంటాడుతున్నాయి బాగా. అమ్మాయి ఏం మాట్లాడితే ఎలాంటి అర్థం తీసుకోవాలో వీళ్ళకి నేర్పబడుతుంది. వీళ్ళు అమ్మాయిని అర్థం చేసుకోకుండా మనం ఏది నేర్చుకున్నామో దాని మీద ఆలోచిస్తారు. ఆడమగా కూడా అంతే. ఇళ్లలో అసలు మీరు ఎవరైనా ఇలాంటివి వింటారో వినరో, నేను వింటూ ఉండటంతో నాకు అదో పెద్ద విషయంగా కనపడుతుంది. అత్తగారులు మంచివాళ్ళు కాదు, ఆడబడుచులు సతాయిస్తారు, భర్త మేనత్తలతోటి మాట్లాడకూడదు, చుట్టాలని ఎంటర్టైన్ చేయకూడదు. వాళ్ళ అమ్మగారి అనుభవం అది, తల్లి అనుభవం ఇది. ఓ తల్లి చాలా సఫర్ అయింది చుట్టాలతోటి. అది ఈ పిల్లలు చిన్నప్పటి నుంచి చూసి చుట్టాలను ఎంటర్టైన్ చేయకూడదు అని పెట్టుకుంటారు. ఓ చోట పెళ్లి చేస్తారు, చుట్టాలంతా చక్కగా పెళ్ళికి బాగా అటెండ్ చేస్తారు. అట్లాగే కనపడుతున్నాయి ఇప్పుడు. ఈ పెళ్ళి అయిన తర్వాత ఆ అమ్మాయి ఎవరిని ఎంటర్టైన్ చేయనంటుంది. ఈ కుర్రాడేమో వీళ్ళతో కలిసి పెరిగినవాడు, చుట్టాలు కావాలి వాడికి, కావాలి కదా మరి. అక్కడి నుంచి ట్రబుల్ స్టార్ట్. ఈ అమ్మాయి ఎవరితోటి కలిసి ఉండదు కాబట్టి ఈ అమ్మాయి నాకొద్దు. ప్రాబ్లంకి మూల కారణం ఎక్కడుంది? అమ్మాయిలో లేదు, అమ్మాయి తాలూకు పెంపకంలో ఉంది. ఇప్పుడు ప్రధానమైన సమస్యలు అవి. పిల్లలు వాళ్ళ ప్రపంచం వాళ్ళదిగా కాకుండా మనతో పాటే ఉండి మన కష్టం సుఖం తెలుసుకోవటం, తల్లులు పిల్లలకి షేర్ చేయటం, అవన్నీ క్యారీ ఫార్వర్డ్ పక్కకి వెళ్తూ ఉంటాయి, పిల్లల మీదకి వస్తాయి. ఇట్లాంటి సమస్యలతోటే మనకి ఈ ఫ్యామిలీ అఫైర్స్లో ఎక్కువ సమస్యలు వస్తున్నాయి.